హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు యాస్టోను ఛానల్. నేను ఈరోజు దోసపిండి తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముఖ్యముగా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ మినప్పప్పు, 3 గ్లాసుల బియ్యం. ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గిన్నెలో పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 3 గ్లాసుల బియ్యం ఇంకొక గిన్నెలో పోసుకొని అది కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ అటుకులు వేసి నానబెట్టుకోవాలండి. మొత్తం కలిపి 7-8 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత ఇంట్లోనే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవచ్చండి. గ్రైండ్ చేసుకొని కొంచెం వేసుకుంటా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండిని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఒక బౌల్లో మొత్తం పిండి తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలాగే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. పిండి ఉదయానికల్లా బాగా పొంగి దోశలు బాగా రుచిగా ఉంటాయండి. పిండి పొంగితే దోశలు బాగా టేస్టీగా వస్తాయి. నానబెట్టిన బియ్యంని గ్రైండ్ చేసుకొని పిండి తీసి ఒక బౌల్లో వేసుకొని రాత్రంతా నైట్ అంతా పెట్టుకోవాలండి. ఉదయం లేచి చూసేసరికి బాగా పిండి మీద బబుల్స్ లాగా వచ్చి ఉంటాయండి. అది సగం పిండి ఒక గిన్నెలో పోసుకొని మిగిలిన సగం పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. 2-3 రోజులు అయినా కానీ పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఆ మిగిలిన సగం పిండిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచినీళ్ళు పోసుకుంటా కలుపుకొని దోశ బ్యాటర్కి సరిపోయేంత మంచినీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. కొంచెం పోసుకుంటా దోశ పిండి కరెక్ట్గా కలిపి పెట్టుకొని తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. నేను చూపెట్టిన విధంగా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ బాగా కాగిన తర్వాత దోశ పోసుకొని పైనుంచి ఆయిల్ వేసుకొని కొంచెం కాలిన తర్వాత మరలా వెనక్కి తిప్పి వేసుకుంటే దోశలు చాలా బాగా నీట్గా వస్తాయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని దోశలు శనగపప్పు చట్నీతో కానీ కారంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయండి దోశలు. అంతేనండి, ఇంట్లో దోశ పిండి తయారు చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అంతేనండి, దోశ పిండి తయారు చేసుకునే విధానం, ఇంట్లోనే తయారు చేసుకునే విధానం. హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు యాస్టోను ఛానల్. నేను ఈరోజు